పటాన్చెరు పట్టణంలో సంక్రాంతి సందర్భంగా ఎంటీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కైట్ ఫెస్టివల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, గ్రామ పెద్దలు, ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ కామెడీ టీం గబ్బర్ సింగ్ గ్యాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గబ్బర్ సింగ్ టీంతో పాటు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి డాన్స్ చేశాడు. అలాగే ప్రముఖ సింగర్లు తమ పాటలతో హోరెత్తిచ్చారు. ఈ సందర్భంగా ఎంటీఆర్ ఫౌండేషన్ మాదిరి పృథ్వీరాజు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ వేళ మన సంస్కృతిని కాపాడుకుంటూ ప్రజలందరూ కలిసి ఆనందంగా గడపాలనే ఉద్దేశంతో ఈ కైట్ ఫెస్టివల్ ఏర్పాటు చేశామని తెలిపారు. హాజరైన ప్రజలకు, సహకరించిన టీం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు పటాన్చెరు 6th ఎండిఆర్ స్కై ఫెస్టివల్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, సోదరా సోదరిమణులకు, ఆర్టిస్టులకు, మరి ముఖ్యంగా గబ్బర్ సింగ్ టీంకు, మరి జబర్దస్త్ కుమరక్కకు, మరి ఇక్కడ విచ్చేసిన పిల్ల కుటుంబంతో విచ్చేసిన ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ పండుగకు మీ ఇంట్లో విజయాలు చేకూరాలని, మరి మీ కుటుంబము మీరు కలపెట్టిన కార్యాలని అన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఉండాలని మేము పటాన్చెరు నుంచి ఎండిఆర్ ఫౌండేషన్ తరపు నుంచి ఎండిఆర్ యువసేన ఆర్గనైజ్ చేసి ఒక అద్భుతమైన స్కై ఫెస్టివల్, కైట్, ల్యాంటర్న్స్, డ్రోన్ షోతో పాటు మ్యూజిక్, లైవ్ మ్యూజిక్, ఎంటర్టైన్మెంట్ అంతా అందరూ ఎక్కడెక్కడికో వెళ్తారు. ఇక్కడ నుంచి మన ఆంధ్రప్రదేశ్కి అక్కడిక్కడికి వెళ్తారు. కానీ వాళ్ళందరి కోసము మేము ఇక్కడ మన పటాన్చెరులో, మన తెలంగాణలో కూడా ఈ కల్చర్ రావాలి అని చెప్పి ఇలాంటి కల్చర్ని ఇక్కడ పటాన్చెరు నడిబొడ్డున మన మైత్రి గ్రౌండ్లో పెట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి వేలాది మంది వచ్చిండ్రు. అందరినీ కూడా మేము ఎక్కడ ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా అందరికి కూడా మేము వాళ్ళకి సేఫ్టీ మెజర్సు కానీ, కైట్స్ కానీ మంచి ఏదైతే ముఖ్యంగా కైట్ ఫ్లయింగ్ అనేది మన తెలంగాణకి ఎన్నో ఒక వేల సంవత్సరాల చరిత్ర ఉన్నది. 2500 సంవత్సరాల నుంచి కైట్ ఫ్లయింగ్ అనేది జరుగుతుంటుంది. అన్ని దేశాల వాళ్ళు ఈ పండుగ చేసుకుంటారు. మరి అట్లాంటిది మొఘల్స్ కానీ, శివాజీ కానీ ఒక కైట్ని మనం అందరం ఉత్తగా గాలిపటం అని చెప్పి ఏదో గాలి వస్తుంది ఎగరేస్తామని చెప్పి అనుకుంటాము. కానీ యుద్ధాలలో కూడా ఈ కైట్ని వాడిన చరిత్ర ఉన్నది. కైట్కి బంగారం చిక్క కట్టి రాజులు ఎగరేస్తుండేనంట ఒకప్పుడు. ఎవరైతే ఆ కైట్ పోతుందో దాని వెంబడి అది తిరుక్కుంటూ పోయేది. అట్లాంటి అన్ని కార్యక్రమాలు మేము ఇక్కడ సెలబ్రేట్ చేసి పొద్దుగాల ఎండిఆర్స్ రంగోలీ ఫెస్టివల్లో సుమారు 1000 మంది వచ్చి పార్టిసిపేట్ చేసింది. 1000 మంది కూడా అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, మరి వాళ్ళ ఫ్యామిలీస్ కూడా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఈ కైట్ ఫెస్టివల్లో వాళ్ళు టైం స్పెండ్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మరొకసారి ప్రజలందరికీ కూడా మీ తరపున, ఈ వేదిక తరపున నేను భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ, ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే మీడియా సోదరులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మాకు ఇక్కడ ఆహ్వానించిన పృథ్వీరాజ్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే కన్నుల పండుగ లెక్క సంక్రాంతి పండుగ జరిపిస్తున్నాడు. ప్రజలకు కులం, మత భేదం లేకుండా అందరికీ ఆహ్వానించి ఇంత గ్రాండ్గా, అంగరంగ వైభవంగా ఈ పతంగుల పండుగ, సంక్రాంతి పండుగ జరుపుతున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు అన్న. మీరు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఇంత గ్రాండ్గా అసలు ఊహించలే మేము ఉంటుందో ప్రోగ్రామ్ అనుకున్నాము. అని ఇక్కడికి వచ్చినాక ఇది ఫస్ట్ టైం వచ్చినాం అన్న. మేము చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే పండుగ వాతావరణం చాలా అద్భుతంగా ఉంది. ఇంకా ఖతం కాలే, ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మార్నింగ్ నుంచి రంగోలీ కాంపిటీషను. మన తెలంగాణది ఎట్లుంటుంది మాస్. ఎవ్రీ ఇయర్ భీమవరం పోతున్నావు కదా, ఈసారి ఇక్కడ తెలంగాణలో ఉన్నారు కదా, మీ ఫీలింగ్ ఎలా ఉంది? మా సేమ్ అన్న. భీమవరంలో కోడి పందాలు ఒక చాలా, డిస్కో ఒకటైతే అని ఇక్కడ అన్ని ఇక్కడ ఒకటే. ఇక్కడ ఎట్లంటే రంగోలీ కాంపిటీషను, ఇంకా ఇలాంటి చాలా పతంగుల కాంపిటీషన్ అట్లాంటివి చాలా జరిపించారు పొద్దున్న నుంచి. చాలా సంతోషంగా ఉంది. ముగ్గుల కాంపిటీషన్ బి జరిపించారు అనుకుంటా పొద్దుగాల. సంతోషం ఉన్నది. ప్రతిసారి మా గబ్బర్ సింగ్ టీం భీమవరం పోతాము. పృథ్వీరాజ్ అన్న ఈసారి పటాన్చెరు వెళ్ళినందుకు భీమవరం లోటు మాకు తిరిగింది. ఈరోజు జనాలతో ఈ విధంగా ఓపెన్గా మేము డాన్స్ ఆడితే భీమవరం తెలంగాణలో కూడా మా పృథ్వీరాజ్ అన్న తెచ్చుకున్నందుకు చాలా సంతోషం అన్న. ప్రతిసారి ఇలానే తేవాలి. ఆ దేవుని ఆశీస్సులు మీకు ఉండాలి. మా గబ్బర్ సింగ్ ప్రతి ఏడాది మీకు ఇచ్చేస్తాము. నువ్వు ఎమ్మెల్యే కావాలని నెక్స్ట్ ఏడాది అని మా గబ్బర్ సింగ్ టీం కోరుకుంటున్నాం అన్న. హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ భోగి. రమేష్ భాయ్.